రే సాంబా కస్టమర్లు వచ్చే టైం అయింది గానా గారంతా సీపుర్తో సిమ్మేసా 2 కుర్జీలే సర్లే గానా మన షర్ట్ ఎట్టుందిరా రే చెప్పురా కొత్త షర్టురా ఈ షర్ట్ వేసుకునే పంచి ఎగ్గట్టా రేబాన్ పెట్టుకున్నాను అనుకో మారీలో ధనుష్ లెక్క ఉంటండా చెప్పురా నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి చూస్తున్నా ఎప్పుడు ఇదే పంచులో ఉంటావు దసరా వచ్చినా దీపావళి వచ్చినా చొక్కాలు మారుతున్నాయి కానీ ఈ పంచె మాత్రం మారడంలా ఎందుకన్నా ఈ పంచె అంటే అంత పిచ్చి నీక ఎవడీడా పాస్టర్ చూసి జల్లు ఖర్చుకుంటున్నాడేంద్రా ఒరే సాంబా షో ఎన్ని గంటలకి రా 10:30 11 అయిపోయింది టైమా త్వరగా పదాం పదా ఇంతకుముందు ఆ పోస్టర్ దగ్గర చూసింది ఓడే కదా వాడు అన్నా వాడు అనుకుంటాను అసలు ఏం వాడు ప్రాబ్లమా కనుక్కోతాం కదా ఒరే అబ్బోడా ఇంతకుముందు అట్ట పోయేటప్పుడు ఆడున్నావు వచ్చినప్పుడు ఏడున్నావు ప్లేస్లో చేంజ్ ఉంది కానీ ముఖంలో చేంజ్ లేదేంట్రా ఏమైందిరా ఒరే అబ్బోడా ఏమైందిరా మనం 3వ తరగతి నుంచి ఇలాంటి పంచాయతీలు చాలా చేసినాం కదా నాకు చెప్పురా చాక్లెట్ కావాలా అన్నా నువ్వు 3వ తరగతిలోనే అబ్బోడా మన చాక్లెట్లు తినే వయసు కాదు కదా మంచి బీరుంటే చెప్పానా చూడబ్బోడా ఈడెవరు లేరు కానీ మంచి బీర్ ఇచ్చినావు తినడానికి ఫుడ్ ఇచ్చినావు అసలు నీ బాధ ఏంది చెప్పా అది కుమారి 21F సినిమా రిలీజ్ అయిన రోజు
నవంబర్ 20, 2015 ఉదయం 10 గంటలకి. అప్పటి వరకు అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ కాల్ అంటే ఏంటో తెలియని నా జీవితంలోకి ఫస్ట్ టైం ఒక మిస్డ్ కాల్ లాంటి అమ్మాయి వచ్చింది. తన పేరు కుమారి, ఈ కథలోని కథానాయిక. What's your name? కుమారి. మీ పేరు? కుమార్. ఓ నైస్. ఎక్కడికి వెళ్ళాలి? పోనివ్వండి చెప్తాను. కార్ మీదేనా? Yeah, it's my car. ఏం చేస్తుంటారు మీరు? I'm a software engineer. మరి మీరు? ఇక్కడే అప్ అండ్ డౌన్. హలో, ఏంటి అక్కడి నుంచి ఇక్కడ దాకా లిఫ్టా? కొత్త చెప్పులు బాబు, హారిపోతాయి. మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారండి. నీ మకానికి అంత లేదా? ఒక అమ్మ వచ్చి నువ్వు అందంగా ఉన్నావని చెప్పిందా? ఎప్పుడైనా మకం అద్దంలో చూసుకున్నావంటరా నువ్వా? అంటే కార్ దిగి నడిచి వెళ్ళింది, నేను కొంచెం మసాలా యాడ్ చేశాను. ఎక్కువ చేయకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పావా? తను డ్రాప్ చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత నేరుగా వెళ్ళి ప్రపోజ్ చేశాను. అదండి మిమ్మల్ని చూసిన ఫస్ట్ సెకండ్లో లవ్లో పడిపోయానండి. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అంటే ఒక రకంగా అదే. సారీ, నాకు ఇలాంటివన్నీ నచ్చావు. చూడు కుమారి, అందరు అబ్బాయిలకు సంవత్సరాల తరబడి ఒక అమ్మాయి వెనకాల తిరిగి లవ్ చేసి రోజు హచ్చుకులాగా అమ్మాయి వెనకాల బైక్ వేసుకొని తిరిగి చివరికి చీప్గా 10 రూపాయలు పెట్టి ఒక రోజా పువ్వు కొనిచ్చేసి ఆ అమ్మాయి ఎస్ చెప్తుందా నో చెప్తుందా అని వెయిట్ చేసి అంత తీరిగా ఓపిక రెండూ నాకు లేవు. ఒక్క విషయం చెప్తాను, నేను ఎందుకో చూసిన వెంటనే నాకు బాగా నచ్చావు. ఒక్కసారి స్టెప్ చూడు, జీవితాన్ని ఎక్కడ పెట్టుకొని చూసుకుంటా. ఐ లవ్ యూ టూ కుమార్. ఏందా 14 చూసా 11 గంటలకు ఐ లవ్ యూ చెప్పిందంటరా? అభియో నాకేదో తేడాగుంది అభియా. సర్లే చెప్పు చెప్పు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకి నీకేదైనా ఎలక్స్ వచ్చిన వాసన వస్తుందా? ఎలక్స్ వచ్చిన వాసన? అలాంటిదేం లేదే. లేదు 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 ఏదో వాసన వస్తుంది ఇక్కడ. అసలు నా గురించి ఏం తెలుసు నీకు? నేనేం చేస్తుంటానో, నా ఊరేంటో, నా డీటెయిల్స్ ఏం తెలుసుకోవా? సరే చెప్పు ఇంటా. నా పేరు కుమారి, నా ఏజ్ 22, నా హైట్ 5'6". నిన్ను లవ్ చేయడానికి ఈ మాత్రం డీటెయిల్స్ చాలుగానే, ముందు ఇక్కడ ఏదో ఎలక సచ్చిన వాసన వస్తుంది. అదేందో చూడు, ఫస్ట్ తట్టుకోలేకపోతున్నాను దాని నుంచి. వాసన దాని నుంచి ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నావు? హాల్స్ కావాలా? హాల్స్ ఎందుకు? నువ్వు మార్నింగ్ బ్రష్ చేసుకోలేదు కదా, అదే
ఇందాక నుంచి నువ్వు మాట్లాడినప్పుడల్లా ఎలక్స్ వచ్చిన గొప్ప కొడుతుంది. ఏందా అనుకున్నా. పర్లా వేసుకో వేసుకో. అంటే ఎక్కువగా తొమ్మిది పళ్ళు అరిగిపోతాయని. ఒరే విన్నావా, నీ పళ్ళు కూడా తొక్కుదంటరా. అన్నా నువ్వు 3వ తరగతి. నీ 3వ తరగతిలో ఏం చేశాడే ఇంతకు మీ గురువు? 3వ తరగతి అంటావా? ఏం చేశాడా? నేను 3వ తరగతిలా ఒక అమ్మినా పిచ్చిగా ప్రేమించిన బోడా. అమ్మికి నా ప్రేమ చెప్దామని 8 గంటలకి స్కూల్కి రమ్మని చెప్పినానా, బడికి, మున్సిపాలిటీ బడికా. నేను ఆనందంతో ఉంటాడా 7:30కి లేచి బడికి వెళ్ళిపోయినా. పోయేసరికి సౌండ్లు వినిపిస్తున్నాయా లోపల నుంచా. ఏందని కిటికీలో చూస్తే నా ఫ్రెండ్ వెంకటేష్ గాడు ఆ పిల్ల మంచి డిస్కషన్లో ఉన్నారబ్బా. ఏంది 3వ తరగతిలోనే? ఒరేడమ్మా బడవా, ఏం మాట్లాడుతున్నాడు? అప్పుడు నా కోపం వచ్చిందా, అప్పుడు గట్టినా పంచ వాళ్ళు కొంటా దుగ్గు 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 దులిపోయానబ్బా. అప్పటి నుంచి పంచపులా. ఏంది అప్పటి నుంచి పంచదులే? ఓహో అద్దే 3వ తరగతి కథ. నా గురించి ఎందుకు గానా, నీ సినిమా చెప్పబ్బా. తర్వాత ఏం జరిగిందా? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి? కుమారి 21F. అయ్యి నా పేరే. పద పద. ఎందుకంటే నీకు నన్ను లవ్ చేసేంత మెచ్యూరిటీ లేదు. బ్రేకప్పా? ఇందాక ఓకే అన్నావు కదా, ఇంతలో ఏమైంది? రెస్టారెంట్కి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం, మళ్ళీ ఏమైంది? నువ్వు నాకు కరెక్ట్ కాదు కుమార్. ఏమైంది కుమారి? నీకు అసలు మెచ్యూరిటీ లేదు కుమార్. ఫ్రెండ్స్గా ఉందాం. ముందు నువ్వు మెచ్యూరిటీ అంటే ఏంటో తెలుసుకో, తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే అడుగుతా. ఇప్పటి వరకు నన్ను మర్చిపో. బాయ్. కుమారి కుమారి మే కుమారే, ఏంది మే ఇదే? అప్పటి నుంచి కనబడిన ప్రతి ఓడిని మెచ్యూరిటీ అంటే ఏంటి అని అడుక్కుంటా తిరుగుతున్నాను భయ్యా. నీకన్నా తెలుసా మెచ్యూరిటీ అంటే ఏంటో? మెచ్యూరిటీ అంటే తెలియదు నీకు? చెప్తా. నీకు తెలుసా? అదేనా భయ్యా, ఆడపిల్లకాయల పెద్ద మనిషి సాప్ మీద కూర్చొని పెడతారు చూడు, అది యో ఆ మెచ్యూరిటీ కాదుయా. యో అబ్బేడా, నువ్వు ఫోన్ చేయ, అమ్మాయితో నేను మాట్లాడతా. నువ్వు ఫోన్ చేయి, నేను మాట్లాడతా. నెంబరు తను ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. ఒక రవ్వ నోట్లో ఉప్పు వేసుకున్నా, నీళ్ళలో పోయి మునుగు. యాడ్ దొరికినవరా నువ్వు? నెంబర్ తీసుకోకుండా సినిమాకి వెళ్ళిపోయినావురా. ఏం దబ్బోడా నువ్వా? కనీసం ఫోటో అయినా ఉందారా? ఫోటో ఉంది భయ్యా. చూపి అబ్బోడా, చూపించబ్బోడా. ఒరే సాంబా, ఆ బోర్డు చూడు. ఈ అమ్మినట్రా నువ్వు లవ్ చేసిందా? ఎందుకు నవ్వుతున్నారు భయ్యా? ఆగరా, అసలు ఏమైంది భయ్యా? ఏమైంది? ఎందుకు నవ్వుతున్నారు? ఏమైందో చెప్పు భయ్యా. ప్రపంచంలో అంతమంది అమ్మిలుండగా నీకు ఈ అమ్మిని ఎట్లా చేయాలనిపించింది అబ్బాయి నీకు? ఏమైంది?
అసలు ఎవరి అమ్మాయి? సైకోనా, క్రిమినలా, లేకపోతే కేసా? కాదు కాదు, ఆ అమ్మాయి చాలా మంచిది. చెప్తాను గానా, గుండె కాస్త నిబ్బరం చేసుకుని నిన్ను. ఈ అమ్మి పేరా కుమారి, వయసు 22, అమ్మ నాన్నకు ఒకటే కూతురు, చదువులు ఎప్పుడు ఫస్ట్ ఉండేది. ఇట్టా ఆనందంగా సాగిపోయి ఈ అమ్మి జీవితంలోకి ఒక ఉడతలు పట్టే నాయాలు వచ్చినాడు. ప్రేమ దామ అంటే వెనకబడి ప్రపోజ్ చేసినాడా. మొదట్లో ఈ అమ్మికి వాడు నచ్చలా, మళ్ళీ ఏం చేశాడో ఏమో తెలియదు కానీ ఈ అమ్మి వాడికి పడిపోయింది. ఈమెమా ఆయన్ని పిచ్చిగా ప్రేమించిందే. ఆ కంత్రి నాయలేమో టైం పాస్ చేసా ఇంకో దాన్ని చూసుకున్నాడా. అట్లా వాడి చేతుల దారుణంగా మోసపోయిందే. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ అమ్మి మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిందే. కళ్ళు తెరిచినా మూసినా ఉడతలు పట్టే నాయలే గుర్తొస్తుండే. కంట్లో నీళ్ళన్నా అయిపోయేదాకా ఏడ్చిందే. ఆ ఏడుపులోంచి బాధ, బాధలోంచి కోపం, ఆ కోపంలోంచి వచ్చింది అరాచకమైన ఆలోచన, రివెంజ్. అరే మనల్ని ఒక మగాడు ఇంతగా ఏడిపిస్తున్నాడు కదా, అదే మగాడు మన వల్ల ఏడుస్తుంటే ఎలా ఉండాలో చూడాలనుకుంది. అప్పటి నిండా నీలాంటి మేకనాయలందరినీ ముగ్గులోకి దించడం, వాడుకొని వదిలేయడం. ఆ తర్వాత ఈ అమ్మి గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలన్నీ తెలిసినాయి. అది సంగత. ఎదురుగా మెచ్యూరిటీ లేదా, మెచ్యూర్ పట్ల లేదు. అయ్యమ్మ ఉంటుందా నిన్న టిష్యూ పేపర్ మళ్ళీ వాడుకొని వదిలేసింది అబ్బోడా. చూడు కుమారా, ఒక అమ్మిని పరిశీలించి ప్రేమించాలా, ప్రేమించి పరిశీలించకూడదురా. అందుకు కదరా మన పెద్దవాళ్ళు చెప్పేదా, ఒక అమ్మిని ప్రేమించే ముందు 3 తరాలు వెనక 4 తరాలు చూసి ప్రేమించాలని. సరేలే, నీకు 3వ తరగతిలో గాలిలా పంచా వాళ్ళు వేసిన వాళ్ళు మధ్యస్థం కదా.